నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు. చాలా సంతోషంగా ఉంది. ఇకపోతే దయచేసి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ఖచ్చితంగా ప్రోత్సహించాల్సిందే. ఎంచేతనంటే ఈ ఛానల్ మంది కాబట్టి. బెల్ ఐకాన్ నొక్కండి. ఏమైనా ఉంటే కామెంట్స్ మెన్షన్ చేయండి. ఏదైనా క్లారిటీ ఇవ్వటానికి నేను ప్రయత్నిస్తాను. ఇకపోతే మిథున రాశి వారికి సెప్టెంబర్ మాసం 2025 సంవత్సరంలో మాస ఫలితం ఎలాగుంటుందో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఆరోగ్యం విషయంలో మాత్రం ఈ యొక్క మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా. ముఖ్యంగా ఏంటంటే దీర్ఘకాలిక రోగులు ఉన్నటువంటి వాళ్ళు మాత్రం అతి జాగ్రత్తగా ఉండవలసిందే. తర్వాత ఏదైనా ఇబ్బందుల్లో ఇరుక్కున్నప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అంత ఆందోళన పడకుండా, ఎంచేతనంటే ఒక్కొక్కసారి అకస్మాత్తుగా చాలా హెల్త్ అప్సెట్ అయిపోతుంది. అప్పుడు ఆసుపత్రికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఆందోళన పడవద్దు. ఎంచేతనంటే ఇది తాత్కాలికమైనటువంటి సమస్య మాత్రమే, ఈ మాసంలో వచ్చినటువంటి సమస్య. కాబట్టి ఇదేదో మనకి చాలా భయంకరమైనటువంటి వ్యాధి, ఇదేదో మమ్మల్ని దెబ్బతీస్తుంది అని అలా మీరు అనుకోవద్దు. ఎంచేతనంటే ఆరోగ్యం ఎప్పుడైతే మందగిస్తుందో ఆందోళన పడటం అనేది సహజం. అయితే అది భయంగా మారకూడదు. అటువంటి పరిస్థితుల్లో మీరు త్వరగా కోలుకునేటువంటి అవకాశాలు మీకు మెండుగా లభిస్తాయి. ఇకపోతే దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం కొంచెం ప్రమాదాలకు గురి కాకుండా మీ జాగ్రత్తలు మీరు పడాలి, తప్పదు. ఇకపోతే మరో విషయం ఏంటంటే బిజినెస్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలా సహజమైనటువంటి పద్ధతిలో ఉంటాయి. సబార్డినేట్స్ బాగా మీ యొక్క మాట వింటారు. సుపీరియర్స్ మీ యొక్క పనులను మెచ్చుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రకంగా మీరు ఉత్సాహంగా చాలా ఇనుమడించినటువంటి ఆ ప్రోత్సాహంతో మీరు ముందుకు సాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక లాభం కూడా కలిగేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాస్త కూస్తో ట్రాన్స్ఫర్స్ కొద్దిమందికి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎంచేతనంటే మీరు కోరుకున్న ట్రాన్స్ఫర్సే మీకు అవుతాయి. అటువంటి పరిస్థితుల్లో మీరు ఆందోళన పడాల్సినటువంటి అవసరం ఇక్కడ కూడా లేదు. నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళు తప్పకుండా ప్రారంభించండి. కానీ ప్రణాళికాబద్ధంగా అన్ని రకాలుగా అర్థం చేసుకున్న తర్వాతనే తొందరపడకుండా మీ ఈ యొక్క వ్యాపారాలని మీరు మొదలు పెట్టడం, అది అంతం కాకుండా చూసుకోవడం అనేటువంటి బాధ్యతగా మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం అనేటువంటిది జరగాల్సిందే, తప్పదు. ఇకపోతే వివాహం కానటువంటి వాళ్ళు ఉంటారు, పర్వాలేదు, వివాహానికి అనుకూలమైనటువంటి సమయమే కాబట్టి ప్రయత్నాలు సాగించండి. తప్పకుండా మీకు కావలసినటువంటి సంబంధము దొరుకుతుంది. త్వరితగతిన వివాహాలు జరిగేటువంటి అవకాశాలు కలుగుతాయి. ఇకపోతే ఏవైనా ప్రమోషన్స్ కావాలని అనుకుంటున్నటువంటి వాళ్ళు, అంటే మీ యొక్క బ్రాండ్స్ ఉంటాయి, వ్యాపారానికి సంబంధించినటువంటి బ్రాండ్స్, మార్కెటింగ్, ఇలాంటి వాటిల్లో మాత్రం మీరు కొత్త ఆలోచనలు చేసి ముందుకు సాగించేటువంటి అవకాశాలు మీకు మెండుగా కనపడుతున్నాయి. మీకు ఒక గుడ్ విల్ ఏర్పడేటువంటి పరిస్థితులు తప్పకుండా ఏర్పడతాయి. పొలిటికల్ అంటే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ తప్పకుండా వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలతో పాటు వాళ్ళకి ఆర్థిక స్తోమత కూడా పెరుగుతుంది. కాకపోతే డాక్టర్స్, ఇంజనీర్స్, మరి ఇతర సాఫ్ట్వేర్ వీళ్ళు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సింది. తొందరపడకండి. ఎంచేతంటే తొందరపడితే ఏమవుతుందంటే మీ పనులు మీరు సక్రమంగా నిర్వహించలేకపోతారు. కాబట్టి తొందరపడకుండా ప్రతి విషయాన్ని ఆలోచించి ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ తప్పకుండా మీ పనులు సాగించండి. మీకు విజయం అనేటువంటి చేకూరేటువంటి అవకాశాలు ఈ మాసంలో మీకు కనబడుతున్నాయి. ఎవరికైనా ఇదివరలో రుణాలు ఇచ్చి ఉంటే అవి చాలా మొండితనంగా వాళ్ళు ఇవ్వకపోయి ఉంటే ఈ మాసంలో మీరు అవి చేజిక్కించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. మీకు వాళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ మాసంలో రుణాలు మాత్రం ఎవరికి ఇవ్వవద్దండి. తర్వాత అంత ఈజీగా ఎవరిని నమ్మకండి. వెన్నుపోటుదారులు మీ వెంటనే ఉన్నారన్నటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. భక్తితో ఈ మాసమంతా గడిపినటువంటి పరిస్థితుల్లో ఉత్సాహంగా మీరు అనేక విషయాలలో పాల్గొనేటువంటి పరిస్థితి, విందు వినోదాల్లో కానీ, విహారయాత్రల్లో కానీ, లేకపోతే ఇతరత్ర
ఏదైనా ఉత్సవాలలో కానీ మీరు పాల్గొనేటువంటి అవకాశాలు మీకు ఖచ్చితంగా ఏర్పడతాయి. అక్కడ మాత్రం అనవసరమైనటువంటి వాద వివాదాలకి లోను కాకుండా మితంగా మాట్లాడుతూ ఆ ఉత్సాహం అనేటువంటిది మీరు అనుభవిస్తూ తప్పకుండా మీరు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అనవసరమైనటువంటి ఆలోచనలు మాత్రం, నెగటివ్ థాట్స్ మాత్రం మీరు పెట్టుకోవద్దండి ఈ మాసం అంతా కూడా. తర్వాత అనుమానాలకి ఎట్టి పరిస్థితుల్లో తాగకూడదు. కోపం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఇంట్లో మాత్రం గృహ వాతావరణం మాత్రం ప్రశాంతంగా గడిచిపోతూ ఉంటుంది. ప్రేమికుల మధ్యన అద్భుతమైనటువంటి కాలంగా సెప్టెంబర్ మాసం మనం అనుకోవచ్చు. ఇకపోతే మరి వివాహాలు కొత్తగా చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారో, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా విహారయాత్రలకి వెళ్ళాలి అని అనుకుంటున్నారు, కొంచెం జాగ్రత్తగా మీరు ప్రయాణం సాగించాలి. లేకపోతే ఈ వాతావరణ పరిస్థితులు కొంచెం అనుకూలంగా ఉండకపోవచ్చు. మీరు కొంచెం ఇబ్బందులకి గురికాల్సినటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. ఇకపోతే ఇంట్లో వాతావరణం అన్నాను కదా, అంటే గృహ వాతావరణం అంటే భార్యాభర్తల మధ్యన సఖ్యత, మరి అభిమానం ఎట్టి పరిస్థితుల్లో ఉంటుంది. ప్రేమ, అనురాగం ఇవన్నీ కూడా ఉంటాయి. మీ పిల్లలు కూడా చాలా బాధ్యతతో చదువుకునేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఏర్పడతాయి. మిమ్మల్ని ఏ విధంగానూ విసిగించినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో ఏ రకంగా ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. పెద్దలు మిమ్మల్ని దీవించేటువంటి పరిస్థితిలోనే ఉంటారు. ఇకపోతే మీరు ఏ రకమైనటువంటి పరిహారాలు పాటించాలి అని అంటే, మీరు ఎట్టి పరిస్థితి, ఎందుకంటే బుధుడు ఈ యొక్క మిథున రాశికి అధిపతి కాబట్టి శ్రీ మహావిష్ణువు ఏ అవతారాన్నైనా పూజించండి. కానీ హనుమాన్ చాలీసా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ మాసం అంతా కూడా చదవటం అనేటువంటిది మీకు చాలా శుభకరంగా ఉంటుంది అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. వీలైనంత మటుకు 4 శుక్రవారాలు ఖచ్చితంగా ఏదైనా ఆవుకి మేత మేపించటమో, గడ్డి తినిపించటమో ఇలాంటివి చేయండి. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే మాత్రం ఆవులకి బంగాళాదుంప తినిపించడానికి ప్రయత్నించండి. బంగాళా ముక్కలు పెద్దగా ఉంటాయి, అవి నవలలేవు, మింగలేవు. కాబట్టి అవి సన్నగా కోసి వాటికి కనుక మీరు పెట్టినట్టయితే తప్పకుండా అవి ఆరగించి మిమ్మల్ని ఆశీర్వదించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇక మరో విషయం ఏంటంటే, ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం శ్రద్ధ వహించి మాసం అంతా కూడా గడపడానికి ప్రయత్నం చేయండి. తెలిసింది కదా. సెలవు, మరి ఉంటాను. నమస్కారం.